తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామ పంచాయతీ కార్మికులు కార్మిక సంఘాల నాయకులు చేపట్టిన చలో హైదరాబాద్ ఉద్రిక్తతను దారితీసింది. హైదరాబాద్ లో జరగనున్న నిరసన కార్యక్రమానికి వెళుతున్న గ్రామ పంచాయతీ కార్మికులు కార్మిక సంఘాల నాయకులను జమ్మికుంట పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడారు. ఎన్నికల సమయంలో జీపీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి పోరాడితే పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. కార్మికులకు కనీస వేతనంగా 26,000 రూపాయలు చెల్లించాలన్న వారు మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి కింది స్థాయి ఉద్యోగులను పై స్థాయి ఉద్యోగాలలో నియమించాలని కోరారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ మండల ఉపాధ్యక్షుడు మేక మల్లరాము, కోర్బార్ల మండల అధ్యక్షుడు రాచపల్లి స్వామి, కార్మిక సంఘ నాయకులు సదానందం, ప్రవీణ్ కుమార్లతో పాటు రవి, జైపాల్, పురుషోత్తం, అశోక్, రమేష్, రవి, నాగరాజులు పాల్గొన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU అనుబంధం ఏదైతే ఈరోజు చలో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర కమిటీ. దానిలో భాగంగా జమ్మికుంట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో పనిచేసే కార్మికులు కార్మిక సంఘాల నాయకులు మరి చలో హైదరాబాద్ తరలివెళ్తున్న సందర్భంలో మరి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి మరి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ప్రజల పాలన మేము వస్తే సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తన మేనిఫెస్టోలో కూడా పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినటువంటి పార్టీ మరి గత 6 నెలలుగా కార్మిక సంఘాల నాయకులైనటువంటి మా రాష్ట్ర నాయకులు మంత్రి సీతక్క గారిని అదేవిధంగా పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కలిసినప్పటికీ కూడా మా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విధులేని పరిస్థితులలో ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి మేము వెళ్ళేది కూడా మా యొక్క సమస్యలను ఈ ప్రజా బాహుళ్యానికి తెలియజేయడం కోసమే. శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని మరి ఈ రకంగా నిర్బంధించడం, అణిచివేయడం సరైనదిగా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు, ఇచ్చే అరకొర జీతాలు కూడా 9,000, 8,500 కూడా ప్రతి నెల ఇవ్వడం లేదు. అవి కూడా 3 నెలలు 6 నెలలు పెండింగ్ ఉన్నాయి. వాటిని వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ఉద్యోగ భద్రత పర్మనెంట్ చేయాలి. ఏదైతే మల్టీపర్పస్ జీవో తీసుకొచ్చారో దాన్ని 51 జీవోను రద్దు చేసి కేటగిరీల వారిగా పనులు కల్పించాలి. కారోబార్ బిల్ కలెక్టర్లకు సహాయ కార్యదర్శులుగా నియమించాలని చెప్పేసి కార్మిక సిబ్బందిని అందరినీ కూడా PRC పదవిలోకి తీసుకొచ్చి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి ఇటువంటి అదేవిధంగా PF, ESI ప్రమాదాలు జరిగి మరి మరణించినా కూడా కుటుంబాలకు ఎలాంటి భద్రత లేనటువంటి పరిస్థితి. ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని న్యాయమైన డిమాండ్లతో గత అనేక సంవత్సరాల తరబడి పోరాటం చేస్తున్నాం. గత ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మాకు ఆశలు ఉంటే చేస్తామని, కానీ ఆ రకంగా మరి పిలిచి చర్చించి మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి పోరాటానికి సన్నద్ధమైనాం. ఇప్పటికైనా ప్రభుత్వం వేషాలు పోకుండా కార్మిక నాయకులను యూనియన్లతో చర్చలు జరిపి మా సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతున్నాం. లేనట్లయితే మరో సమ్మె పోరాటానికి కూడా గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ కొప్పుల శంకర్, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి.